మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోవడం, 35,000 డూప్లికేట్ ఓట్స్ తయారు చేసి రిగ్గింగ్ పాల్పడి మీరు చాలా కష్టపడ్డారు. తర్వాత కేటీఆర్ గారి రోడ్ షోలు కూడా విజయవంతం చేయడం అనేది జరిగింది. భయంతో అజరుద్దీన్కి మంత్రి పదవి ఓడిపోయినందుకు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఇటు టీడీపీ, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం అందరు కలిసి పోటీ చేస్తే వాళ్ళు 98,000 ఓట్లు వచ్చినాయి. సింగిల్ గా మేము పోటీ చేస్తే 75,000 ఓట్లు వచ్చినాయి. ఇది ఓటమిగా భావించట్లేదు, ఎందుకంటే నైతికంగా మేము గెలవడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్టు కాబోతున్నారా? కేటీఆర్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆయన ఏసీబీ కేసులు అని చెప్పి తెలంగాణకి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ చూసేది కేటీఆర్ వైపు. రేవంత్ తర్వాతనా? రేవంత్ అసలు సీఎం కింద కూడా అర్హుడు కాదనే. జనాలు అనేది రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు చెప్పేటువంటి సొల్లు బాకీ కార్డులని యాక్సెప్ట్ చేయట్లేదు అంట. 75,000 ఓట్లు వచ్చినాయంటే ప్రజలు మా వైపు ఉన్నట్టే కదా. రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా వచ్చే ఛాయిసెస్ అయితే మాక్సిమం ఉన్నాయి. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. తెలంగాణలో, హైదరాబాద్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మాత్రం ముఖ్యంగా నమ్ముతా ఉన్నారు. డెఫినెట్ గా కేటీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ అవుతుంది సిటీ, కాబట్టి మేము కేటీఆర్ వైపే ఉన్నామని. మహేష్ యాదవ్ కి రేపు టికెట్ ఇస్తే ఒకవేళ ఖైరతాబాద్ లో మహేష్ యాదవ్ చేసినటువంటి పనులేంటి, ఎందుకు మహేష్ యాదవ్ చేయాలి? కార్పొరేటర్ గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 24/7 ప్రజల్లో ఉన్నాను. ఇప్పటికి నేను ప్రజల్లో వెళ్ళి చూస్తే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు మహేష్ యాదవ్ మంచివాడా కాదా అని. నేను ఒక బీసీ బిడ్డగా మాకు అవకాశం వస్తే తప్పకుండా నేను విజయం సాధిస్తా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే మహేష్ భాయ్. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత కలిసినామన్నా. ఎట్లున్నారన్న? పర్లేదు, ఫస్ట్ క్లాస్ బాగున్నాను. ఓకే. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోవడం, మీరు చాలా కష్టపడ్డారు. తర్వాత కేటీఆర్ గారి రోడ్ షోలు కూడా విజయవంతం చేయడం అనేది జరిగింది. ఆ పబ్లిక్, ఆ క్రౌడ్ కావచ్చు. సో మరి ఓడిపోయినందుకు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఇది ఓటమిగా భావించట్లేదు, ఎందుకంటే ఇది ఒక నైతికంగా మేము గెలవడం జరిగింది. ఓకే. మీరు గమనించినట్లయితే ఒక కాంగ్రెస్ పార్టీ సింహం సింగిల్ గా వచ్చినట్టు మేము బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గానే వచ్చాం. కాంగ్రెస్ పార్టీ గెలవలేని సత్తాతో ఇక ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే. అలాగే మైనార్టీలందరూ మా వైపు ఉన్నారు అన్న భయంతో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక్కడే మేము నైతికంగా గెలిచామని మేము ఆశ వ్యక్తం. ఓకే. సో ఓడిపోయినా కూడా గెలుపు మీదే అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే గెలుపు మాది. ఓకే. సో నో డౌట్, డౌట్. ఇప్పటికీ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఇప్పటికీ కాన్ఫిడెన్స్ గా ఉంది. అది చాలన్నట్టుగా వీళ్ళు ఇంకా డబ్బులు పంపిణీ చేయడము, చీరలు పంపిణీ చేయడము, కుక్కలు పంపిణీ చేయడము, తద్వారా అధికార దుర్వినియోగం కూడా బాగా జరిగింది జూబ్లీహిల్స్ లో. ఎందుకంటే దాదాపుగా 30,000 నుంచి 35,000 డూప్లికేట్ ఓట్స్ తయారు చేసి రిగ్గింగ్ పాల్పడి అధికార దుర్వినియోగంతోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుగా మేము భావించట్లేదు, ఎందుకంటే ఒక ఎంఐఎం పార్టీ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడము, డబ్బులు పంచడము, కుక్కర్లు పంచడము, చీరలు పంచడము, అధికార దుర్వినియోగం కూడా జరిగింది. కాబట్టి నైతికంగా మాకు జూబ్లీహిల్స్ లో మేము గెలిచామని భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయింది అనుకోవచ్చా? అంటే మేము నైతికంగా గెలిచామని వ్యక్తం. ఎందుకంటే మీరు చూసినట్టయితే దాదాపుగా 2 months నుంచి కూడా డే 1 నుంచి కూడా సర్వేలు ఎవ్రీ 1 week 10 days సర్వే జరుగుతుంటే కూడా ప్రతిసారి కూడా 9th రోజు 11th రోజు పోలింగ్ ఉంటే 9th రోజు కూడా మాకు ఎగ్జిట్ పోల్స్ లో మాదే షేర్ ఎక్కువ చూపిస్తా ఉంది. దాదాపు మాది 58% షేర్ చూపిస్తే అప్పటికి కూడా 39%, 40%, 42% కాంగ్రెస్ లో ఉంది. అంటే మేము 18 to 20% ఆధిక్యంలో మా యొక్క ఎగ్జిట్ పోల్ లో మేము. నా క్వశ్చన్ మళ్ళీ సార్ అన్న, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఓడిపోయిందా? బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పగలుగుతాం ఇప్పటికి. అంటే ఇది 75,000 ఓట్లు వచ్చినందుక లేదు. మేము గత లాస్ట్ ఎలక్షన్ లో 2023లో చూసుకుంటే కూడా మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వంలో మేమందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, తీగల వంతెనే కానీ, 42 ఫ్లైఓవర్లు, 23 లింక్ రోడ్స్ డెవలప్మెంట్స్, రోడ్స్ ప్లానింగ్స్, ఇవన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా
బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకంటే సర్వేలు కూడా జనరల్ గా ఇంట్లో కూర్చొని మామూలుగా సర్వేలు పక్కన పెడతాను, 75,000 ఓట్లు సాధించడం అనేది ఇజ్ ఏ నాట్ ఏ జోక్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. 75,000 ఓట్లు వన్ సైడ్ వన్ పార్టీ సాధించిందంటే ఇది ఒక నైతికంగా గెలిపోయాయి. సో వాళ్ళు 4 పార్టీలు అయితే మీది ఒకటే పార్టీ, 4 పార్టీలు అయితే మేము ఒకటే పార్టీ అయినా కూడా 75,000 ఓట్లు సాధించారు. ఇటు టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అందరూ ఎంఐఎం అందరు కలిసి పోటీ చేస్తే వాళ్ళకి 98,000 ఓట్లు వచ్చినాయి. సింగిల్ గా మేము పోటీ చేస్తే 75,000 ఓట్లు వచ్చినాయి. సో విజయం మీదే అంటారు. నైతికంగా మేము విజయం సాధించడం. సో ఆ విషయంలో తృప్తిగా ఉన్నారు. మేము తృప్తిగా ఉన్నాం. నో డౌట్. జూబ్లీస్ ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతున్నారు. పక్క. సరే అన్న, ఇదే కేటీ రామారావు గారి పైన ఈరోజు చూసుకున్నట్టయితే ఏసీబీ కేసు నమోదు అవ్వడం, తర్వాత గవర్నర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్టు కాబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆయన ఏసీబీ కేసులు అని చెప్పి, ఎందుకంటే సిటీలో మనం ఒక డెవలప్మెంట్ తీసుకురావాలి, ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని ఫార్ములా ఈ రేస్ మన సిటీ సెంటర్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ఈ రేస్ తీసుకోవడం అనేది నాట్ ఏ జోక్. అటువంటి ఈ రేస్ కూడా మనం ఒక హైదరాబాద్ నడిబొడ్డున మనం జరుపుతుంటే దాన్ని కూడా వీళ్ళు చేసేదానికి స్ట్రైట్గా అడ్డుకొని వీళ్ళు ఏదో కేసులు బుకాయించడం అండ్ అడ్డదారిన కేసు బుక్ చేయడం అనేది ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము అన్నింటినీ ఎదుర్కొంటాం. ఎందుకంటే వీళ్ళన్నిటి కూడా డైరెక్ట్గా ఎదుర్కోకుండా కాళేశ్వరం అని చెప్పి కూడా కేసు బుక్ చేయడం జరిగింది. కాళేశ్వరం అని అంటారు, ఇప్పుడు ఈ రేస్ అంటారు. ఇవన్నీ కూడా ఒట్లపీస్ కేసులు, ఇవన్నీ కూడా ఇవి నిలబడవు. కాబట్టి మేము ఇటువంటి కేసులకు భయపడేది లేదు. మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మేము అందరం కూడా ఈ కేసులు అనేది కూడా ఎదుర్కొంటాం తప్పకుండా. ఏందండి, కేటీఆర్ గారు చూస్తే లొటపీస్ కేసు అంటారు, మీరు కూడా లొటపీస్ కేసు అని చెప్పి చాలా తేలిగ్గా తీసేస్తున్నారు. ఎందుకంటే రేపు అరెస్ట్ చేస్తే ఏం పరిస్థితి? కేటీఆర్ గారి ఇమేజ్ దెబ్బతిన్నట్టే కదా. మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు, ప్రజల అభివృద్ధి మా ధ్యేయం, ప్రజల సేవే మా కార్యక్రమం. కాబట్టి మేము తప్పకుండా ఇవన్నీ ఎదుర్కొంటాం. అరెస్ట్ చేసినంత మాత్రం మేము భయపడం, ఎందుకంటే మేము అంత ఉద్యమ పార్టీ నుంచి వచ్చినాం. కాబట్టి తప్పకుండా మేము ఎదుర్కొంటాం ఈ కేసులు. ఈ కేసులు మీకు పెద్ద కొత్త కాదంటారు? ఏం కాదు కొత్తగా. మేము న్యాయస్థానాన్ని నమ్ముకుంటాం. తప్పకుండా డెఫినెట్ గా సో న్యాయమే గెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. న్యాయస్థానం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. మీ యువరాజు అనుకోవచ్చు కేటీఆర్ గారు, మీరు అన్నట్టు కాబోయే సీఎం ఏ తప్పు చేయలేడైతే. నో డౌట్. ఆయన ఇంతవరకు కూడా ఆయన మీద మరకలేదు. ప్రజలు కూడా ఈరోజు తెలంగాణకి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ చూసేది కేటీఆర్ వైపే. ఇప్పుడు రేవంత్ తర్వాతనా? రేవంత్ అసలు సీఎం కింద కూడా అర్హుడు కాదని ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అరే 10 సంవత్సరాలు మిమ్మల్ని తొక్కుకుంటూ వచ్చి ఈరోజు సీఎం చైర్లో కూర్చుంటే మళ్ళీ మీరు ఎందుకు యాబ్సెంట్ చేయరు మహేష్ గారు? ఎందుకంటే ఇప్పుడు ఒక అధికారంలో కేవలం ఒక అధికారం రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోనీ అమలు ఒక్క పథకమని అమల్లో నోచుకోలేదు. మహిళలకు ఇస్తున్న 2,500, అలాగే విద్యార్థులకు ఇస్తున్న స్కూటీలు ఇవ్వలేదు. అలాగే మహిళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లో 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చారు? సరే, మరి ఏ పథకం? మీరు ఇవన్నీ బాకీ కార్డుల గురించి చెప్పారు కదా, జూబ్లీస్ లో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టిండ్రు, ఇంటింటికి వెళ్ళి చెప్పిండ్రు, అయినా కూడా ఓడిపోయారు. సరే, నైతికంగా మీరు గెలిచినప్పటికీ ఓడిపోవడం అనేది జరిగింది. సో జనాలు అనేది రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు చెప్పేటువంటి సొల్లు బాకీ కార్డులని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఏమంటారు? 75,000 ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు మా వైపు ఉన్నట్టే కదా. మేము బాకీ కార్డు తీసుకెళ్లి జనాల మీద రుద్దలేదండి. బాకీ కార్డు తీసుకెళ్తే ప్రజలు కూడా గమనించారు, మాకు నిజంగా మేము అన్ని మోసపోయాం, మాకు తెలుసు, బాకీ కార్డు తీసుకురాకముందుకే ఇది తెలుసు, మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి 60,000 మోసపోయాం. కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మేము బాకీ కార్డు తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టే లోపలే వాళ్ళు చెప్తున్నారు మేము మోసపోయాం. వృద్ధులు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదంటా ఉన్నారు. ప్రతి మహిళా సాధకుల కింద 2,500 రూపాయలు ఇస్తున్నారు, దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నాం, మాకు ఇవ్వలేదంటా ఉన్నారు. ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మండపంలో పెళ్లికి 2 రోజులు ముందు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం మొన్న రాజ్ ఠాకూర్ గారు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. ఒక అమ్మాయి పెళ్లి తర్వాత పాపను ఎత్తుకుని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ తీసుకుంటుందంటే మీరు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మీరే. సో ఇప్పుడు జనాలు అయితే రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు? చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజలు హ్యాపీగా లేరండి. ఎక్కడ కూడా మీరేమో యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు. 2034 వరకు
రేవంత్ రెడ్డి సీఎం, ఇంకో 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం ఉంటారని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. మరి చెప్పేవారు ఏదైనా చెప్పుకుంటారు, 230 అంటారు, 250 వరకు అంటారు, ఇంకో 6 టర్మ్స్ అంటారు, 4 టర్మ్స్ అంటారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏదో చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మట్లేదు. ఈ రోజు జూబ్లీస్ కూడా జరిగింది అదే. ఇంటింటికి ఒక ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిందంటే అక్కడనే మా నైతికంగా మేము గెలిచినట్టే. ఒక గల్లీ ముఖ్యమంత్రిని తిప్పినామంటే మా యొక్క బీఆర్ఎస్ విజయమే ఇది నైతికంగా. మీరు గమనించినట్టయితే చరిత్రలో ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి ప్రతి గల్లీ తిరగలేదు. ఇన్నిసార్లు ఒక నియోజకవర్గం గెలిపించుకోవడానికి ఇన్నిసార్లు రోడ్ షో ముఖాలకి బల్పం పట్టుకొని తిరిగిన రోజులు లేవు. అయితే ఒక కార్యకర్తని గెలిపించుకోవడానికి సీఎం సైతం కార్యకర్తలా కష్టపడ్డాడు అనుకోవచ్చు కదా. అంటే గెలవలేక ఈ విధంగా చేయడం జరిగింది. అంటే గల్లీ తిరగడం జరిగింది అని మళ్ళీ అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది, మళ్ళీ పథకాలు ఇవ్వడం జరిగింది, మళ్ళీ పథకాలు కాకుండా వీళ్ళు మళ్ళీ సంథింగ్ ఇంకేదో ప్రామిస్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇంకోటి చూసుకున్నట్టయితే మరొకటి, రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా వచ్చే ఛాయిసెస్ అయితే మాక్సిమం ఉన్నాయి. అండ్ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఎగురుతుందండి, తప్పకుండా. ఎందుకంటే ఖైరతాబాద్ కూడా బీఆర్ఎస్ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా బలంగా ఉన్నాం కార్యకర్తలందరం కూడా బీఆర్ఎస్లో. ఎందుకంటే ఇప్పుడు 2018లో చూసినట్టే బీఆర్ఎస్ గెలిపి జరిగింది. 2023లో కూడా మాకు బీఆర్ఎస్ వైపు మా యొక్క క్యాండిడేట్ గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తాం. ఓకే, మాకు క్యాండిడేట్ ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముఖ్యం. ప్రజలు ఎలా చూస్తున్నారంటే కేసీఆర్ గారు ఉన్నారా లేదా, కేటీఆర్ గారు నాయకత్వంలో కూడా అందరు మేము పనిచేస్తాం కాబట్టి వీళ్ళు నమ్ముతా ఉన్నారు ప్రజలు. ఈ తెలంగాణలో, హైదరాబాద్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రం ముఖ్యంగా నమ్ముతా ఉన్నారు. డెఫినెట్గా కేటీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ అవుతుంది సిటీ కాబట్టి మేము కేటీఆర్ వైపే ఉన్నామని ప్రజలు కూడా భావిస్తాం. సో ఇంకోటి, మనం ఖైరతాబాద్ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా కార్పొరేటర్గా, సోమాజ్ కూడా కార్పొరేటర్గా ఉన్నారు. సో సగం ఖైరతాబాద్ కిందకి వస్తుంది, సగం జూబ్లీస్ కిందకి వస్తుంది. రేపు నాడు అవకాశం వస్తుంది, మీలాంటి కార్యకర్తకి, మీలాంటి సామాన్యులకి టికెట్ ఇచ్చిన ఖైరతాబాద్లో జెండా ఎగరేస్తారా? తప్పకుండా. ఎందుకంటే నేను పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయంలో ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను 5 సంవత్సరాలు కార్పొరేటర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రజల్లో ఖైరతాబాద్ ప్రజల సమస్యలు ఏందో నాకు తెలుసు. కాబట్టి ప్రతి గల్లీ, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మూల అందరినీ నేను గుర్తుపడతాను. కాబట్టి గతంలో నాగేంద్ర అన్న మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను కార్పొరేటర్ ఉండడం జరిగింది. కాబట్టి నేను అన్ని సమస్యలు, ఖైరతాబాద్లో ప్రతి సమస్య నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా నా వైపు ఉంటారు. నేను తప్పకుండా. అయితే అన్న, ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న దానం గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కూడా కార్పొరేటర్లు సైతం వెళ్ళడం అనేది జరిగింది. మీకేం ఆఫర్ రాలేదా? మాకు ఎలా ఉందంటే, మొన్న దానం నాగేంద్రం బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఒక నలుగురు కార్యకర్తలతో వచ్చాడైనా, అదే 4 కార్యకర్తలతో వెళ్ళారు. ఆయన వచ్చినప్పుడు ఆ కార్పొరేటర్లు ఉన్నాడు, ఆ 4 కార్యకర్తలనే చూసుకున్నాడు, ఆ 4కి ఆయన పదవులు ఇచ్చుకున్నాడు, 4ని గెలిపించుకున్నాడు. మా సీటు మీద, మా బీఫామ్ మీద గెలిచారు తప్ప వీళ్ళ సొంత బలం లేదు, సొంతంగా క్యాడర్ లేదు వీళ్ళకి. వాళ్ళకి ముగ్గేసిన తర్వాత వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే దానం నాగేందర్. ఓకే, సో ఇప్పటికీ అది నమ్ముతారు? ఇప్పటికీ. రేపు దానం నాగేందర్ బ్రాండ్ ముందల మీరు గెలుస్తారా? తప్పకుండా. ఇక్కడ బ్రాండ్ ఇంపార్టెంట్ కాదు, కేసీఆర్ గారు ముఖ్యం, కేటీఆర్ గారు ముఖ్యం. ఇక్కడ బ్రాండ్ ముఖ్యం కాదు, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యం, కేటీఆర్ గారు ముఖ్యం, కార్ సింబల్ ముఖ్యం. ఓకే, అంటే మీరేం చేసినాను, ఎందుకు కార్ సింబల్ కి ఖైరతాబాద్ ప్రజలు ఓట్లేస్తారు? ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మి కేటీఆర్ మా యొక్క ఇప్పుడు ఈయన దానం నాగేందర్ గారు కూడా గత 2 దఫాలుగా ఆయన కేసీఆర్ మా యొక్క బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి. ఆయన సొంతంగా నిలబడి గెలిచే సత్తా ఉంటే ఆయన కాంగ్రెస్ లో నుండి గెలిచేవాడు కదా. అక్కడే వెళ్ళిపోతా ఉంది కదా. ఆయన కాంగ్రెస్ లో ఓడిన తర్వాత మాకు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత గెలవడం జరిగింది. 2 సార్లు మా బీఫామ్ మీద, ఇక్కడ మా బీఫామ్ మీద, మా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలవడం జరిగింది. కాంగ్రెస్ లో గెలవలేకనే బీఆర్ఎస్ రావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ లో వెళ్ళాడు. ఇప్పుడు రావడానికి కూడా, దిగడానికి కూడా బెదురుతా ఉన్నాడు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా, అంత కాన్ఫిడెన్స్ ఉంటే. ఇన్ని రోజుల వరకు ఎందుకు వేచి చూసాడు? కాన్ఫిడెంట్ లేకనే కదా. ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత ఉంది, నేను ఓడిపోతాన భయంతోనే కదా కుర్చీ పట్టుకొని ఊగుతా ఉన్నారు. సరే, మీరే కాన్ఫిడెన్స్ తోటి గెలుస్తా అంటున్నారు. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే, వాట్ ఈస్ మహేష్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఒకవేళ ఖైరతాబాద్ లో, మహేష్ యాదవ్ చేసినటువంటి పనులేంటి, ఎందుకు మహేష్ యాదవ్ కి ఇవ్వాలి, అర్హతలు ఏంటి? నేను గత కార్పొరేటర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 24/7 ప్రజల్లో ఉన్నానండి.
ఇప్పటికెళ్ళి ప్రజలను అడిగితే నేను ఏ చెప్తారా? విధంగా సేవ్ చేశానన్నది కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పటికెళ్ళి అడిగితే చెప్తారా? ఇప్పటికి నేను ప్రజల్లో వెళ్ళి చూస్తే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు మహేష్ యాదవ్ మంచివాడా కాదా అనేది. ఓకే. ఎందుకంటే ప్రజాసేవ గురించి మేము గత మా యొక్క గురువు గారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని 24/7 మేము ప్రజల్లో ఉండడం నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా సేవలు అందించాం. మేము ఈరోజు కమర్షియల్ ఎమ్మెల్యేగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే లాగా కమర్షియల్గా ఒక 1 అవర్ ఉండేసి మళ్ళీ టాటా బై బై అని వెళ్ళిపోయే ఆ రకం కాదు. మళ్ళీ ప్రజలు ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ అందుబాటులో లేకుండా ఉండడం, మళ్ళీ ఇంటికి వస్తే రేపు రానని చెప్పడం అట్లాంటిది ఉండదు. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మేము తప్పకుండా ఎప్పుడు 24/7 మేము ప్రజల్లో ఉంటాం. కాబట్టి నేను ఒక బీసీ బిడ్డగా మాకు అవకాశం వస్తే తప్పకుండా నేను విజయం సాధిస్తా. తప్పకుండా నేను. ఓకే. ఇంకేం కాన్ఫిడెన్స్? నా కాన్ఫిడెన్స్ నా మీద ఉందండి. అంటే ఓకే, ప్రజల్లో ఉన్నాను కాబట్టి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. పక్క. ఇప్పుడు నేను జనాల దగ్గరికి వెళ్ళి అన్న మహేష్ యాదవ్ గుర్తున్నాడా అంటే తప్పకుండా మీరు గుర్తులేడు, ఆయన ఎవరో మాకు తెలియదు అంటే లేదండి, మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ప్రజల్లో మహేష్ యాదవ్ అంటే ఎట్లా అభిమానిస్తారు, ఏమి అభిమానిస్తారు. ప్రజల్లో ఉండే వ్యక్తి అంటే ఓన్లీ మహేష్ యాదవ్ అని చెప్తారు. సరే అన్న, ప్రజల కోసం మీరు చేసినటువంటి ఏదైనా ఒక్క మంచి పని ఒక్కటేమైనా ఉందా? తప్పకుండా అండి, చాలా ఉన్నాయి, ఒకటని కాదు. నాకు ఒకటి చెప్పండి సార్. సంగీత్ నగర్లో దాదాపు ఒక 15-20 ఇయర్స్ నుంచి ఒక చిన్నపాటి వర్షం వస్తే మొక్కల్లో నీళ్ళు నిండిపోయేది. అది నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఛాలెంజ్గా తీసుకొని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ని 20 లక్షల బడ్జెట్తో నేను 4 తరలించడం జరిగింది. కాబట్టి సంగీత్ నగర్ ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఉంటారు. మహేష్ యాదవ్ గారు మీరు ఎక్కడ చెప్తే మేము అక్కడ ఓటేస్తామని చెప్తారు. స్టిల్ ఈ రోజు కూడా, ఇప్పటికి కూడా. అలాగే బిఎస్ మక్తాలో మీరు చూసినట్టయితే ఒక హైట్ మీద, హిల్స్ మీద, దాదాపు హిల్ పైన హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడ ఒక బస్తీ ఉంది బిఎస్ మక్తాలో ఒక ఏరియా. ఆ ఏరియానే హనుమాన్ టెంపుల్ లేనంటారు. వాళ్ళకి ఎప్పుడు వాటర్ సమస్య. పైపులన్నీ ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరం వేసి అక్కడ నుంచి తీసుకొచ్చేవారు. లైన్ లేకుండా వాళ్ళకి నేను గెలిచిన తర్వాత 25 లక్షలతో ఆ వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది. ఒక బూస్టర్ ద్వారా ఆ గుట్ట మీద నీళ్ళు తీసుకెళ్ళాను. కాబట్టి ఈ రోజు కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా మహేష్ యాదవ్ గారు ఎక్కడ చెప్తే అక్కడ ఓటేస్తామని చెప్తారు. నేను వెళ్తే కళ్ళకు అద్దుకుంటాను. ఈరోజు అంటే నేను ఒక ఛాలెంజ్గా ఏదో సమస్య ఉంటే ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తాను. మామూలుగా స్ట్రీట్ లైట్ పెట్టడమో, రోడ్లు వేయడమో, సెవరేజ్ ఎవరైనా ఇంకెవరైనా పనులు చేస్తాడంటే మహేష్ యాదవ్ చేస్తాడు అని అంటారు జనాలు. వెళ్ళి అడిగితే చెప్తారు. డెఫినెట్గా. ఇప్పటికి టచ్ లో ఉన్నారు అంటే దాదాపుగా 4-5 సంవత్సరాలు అయిపోతుంది కదా కార్పొరేటర్. సో 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ జనరేషన్ లో ఎట్లుందంటే అన్న, ఈ రోజు మీరు మంచి చేసిండ్రు అనుకోండి, సరే నాకేమో మంచి పని చేసిండ్రు, రేపన్నాడు ఇంకెవరు మంచి పని చేసి ఆటోమేటిక్ మహేష్ యాదవ్ ని మర్చిపోతా కదా. నా యొక్క డివిజన్ 3 భాగాలు అయిందండి. కొంత భాగం ఖైరతాబాద్ డివిజన్ లో పోయింది, కొంత భాగం సోమాయిగూడలోకి వచ్చింది, ఇంకొంత భాగం అమీర్పేట డివిజన్ లో కూడా పోయింది. ఓకే. కానీ మాక్సిమం నేను సర్వీస్ ఇచ్చిందంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. ఖైరతాబాద్ ప్రజలంటే మహేష్ యాదవ్ బాగా తెలుసు. నేను ఎలా ప్రజల్లో ఉండేవాడిని, ఏ విధంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే ఉండాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటారు. ఈ రోజు కూడా మీరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని ప్రజలు కూడా కోరుకుంటారు. మరి ఎందుకు కార్పొరేటర్ టికెట్ విషయంలో కావచ్చు, మొన్న 23 ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు మరి పోటీ చేయలేదు? మహిళా రిజర్వేషన్ అయిన తర్వాత మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను పోటీ చేయలేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత స్థానిక 23 ఎన్నికలు చూసుకున్నట్టయితే జనరల్ ఎలక్షన్ లో లాస్ట్ సిట్టింగ్ సీట్ కాబట్టి దానం నాగేందర్ గారు పోటీ చేయడం జరిగింది. నేను అది ఆ సీటు ఆస్పిరెంట్ గా ఉన్నప్పటికీ మన యొక్క పార్టీ ఆదేశాల మేరకు 2023 జనరల్ ఎలక్షన్ లో సిట్టింగ్ సీట్లు అందరూ కూడా మా యొక్క కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు కాబట్టి నేను ఆయనకు పనిచేయడం జరిగింది. నేను ఏ విధంగా పనిచేసామో ఆయన కూడా తెలుసు కాబట్టి. సరే, 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పటికి ఖైరతాబాద్ సమస్యలు ఏమన్నా ఒకటైనా ఐడియా ఉందన్నా మీకు? ఎందుకంటే ఆయన అధికార పార్టీలకు వెళ్ళిందే సమస్యలు పరిష్కరించడానికి, నిధులు తేవడానికి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 4 రూపాయలు వస్తే ఖైరతాబాద్ డెవలప్ చేయడానికి అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 5 ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఇయర్స్ అయింది. ఆయన పార్టీ ఇమ్మీడియట్ ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే జంప్ చేసిన ఫస్ట్ వ్యక్తి దానం నాగేందర్. ఈ 2 ఇయర్స్ లో ఆయన ఏమి అభివృద్ధి చేశాడని అడగండి మీరు వెళ్ళి. శూన్యం. ఏం చేయలేదు, శూన్యం. ఆయన అధికార పార్టీలో ఉండి లాభం ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండకపోవడము, నువ్వు అభివృద్ధిలో బాగా పంచుకోవడం, ప్రజల్లో లేకపోవడం. ప్రజల మంచి చెడ్డలో కూడా ఉంటాడు, కష్ట సుఖాల్లో ఉంటాడు, మంచి చెడ్డలో ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే ఉండడం దురదృష్టకరం. మరి ఎట్లా గెలుస్తున్నాను? మా యొక్క బీఫామ్ మీద గెలిచారండి, అంతే. ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్, కేటీఆర్ బీఫామ్ మీద గెలిచారు. రేపన్నాడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని, ఈ రేజింగ్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేసిండ్రు అనుకోండి, ఇంకా మీ బలం పోయినట్టే కదా.
మేము తప్పకుండా ఇవన్నీ కేసులకు భయపడే మా పార్టీ కాదండి, ఉద్యమ పార్టీ. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం తప్పకుండా. ఎందుకంటే ఈ కేసులకు భయపడేది ఉంటే లొంగ తీసుకోవడానికి ఇవన్నీ కేసులు పెడతా ఉన్నారు. స్ట్రేట్ ఫార్వర్డ్ ఎదుర్కోలేకనే దొంగదారులు ఇవన్నీ కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమైపోతా ఉంది, కాళేశ్వరం మీద ఇలిగేషన్ పెట్టారంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్టు మీద మీ ఇలిగేషన్ పెట్టి దాని మీద అవినీతి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఫాల్స్ కేసెస్. ఇవన్నీ కూడా నిలబడవు. న్యాయపరంగా మేము అన్ని కూడా దీని మీద ఎదుర్కొంటాం తప్పకుండా. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా మీరు రాజకీయాలకు వచ్చి? నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను. 30 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ? నేను కాంగ్రెస్లో ఉన్నాను, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చాను. బీఆర్ఎస్లో వచ్చి కూడా 12 years అయింది. 12 years? ఎస్. 2014లో వచ్చాను. 5,000 మంది క్యాడర్తో వచ్చాను నేను. ఓకే. నేను జాయిన్ అయింది కూడా 5,000 పీపుల్తో వచ్చి జాయిన్ అయ్యాను. 5,000 మందితో వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. అయితే పార్టీ గుర్తించిందా మిమ్మల్ని? తప్పకుండా గుర్తించింది. నాకు ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. ఓకే. సో గుర్తించింది. కేసీఆర్ కేటీఆర్ గారి దగ్గర మంచి మంచి గుర్తింపు ఉందండి. నాకు ఎక్కడికెళ్ళినా ఆయన పేరు పెట్టి పిలుస్తారు కాబట్టి తప్పగా గుర్తుంది. కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా ఆ గుర్తింపు చాలండి నాకు. వేరేది ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆ గుర్తింపు చాలు. ఎందుకు కేసీఆర్ అంటే అంత ఇష్టం? కేసీఆర్ అంటే ఇష్టం, కేటీఆర్ అంటే కూడా ఇష్టం. ఎందుకంటే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నా యొక్క శ్రమ ఆగదు. తప్పకుండా ఈ పార్టీకి నేను సేవలు అందిస్తూనే ఉంటాను. కేటీఆర్ గారు నేను ముఖ్యమంత్రి చూడాలనేది నా యొక్క సంకల్పం. ఎందుకంటే అంత పెద్ద పెద్ద సంకల్పాలు, అంతా 34 వరకేమో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. రేపు వాళ్ళిద్దరు లోపలికి వెళ్తే అసలు పార్టీని ఎవరు నడిపిస్తారో ఎవరు నడిపారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి సంకల్పాలు మానుకుంటే మంచిదేమో అని నా ఒక చిన్న సలహా మహేష్ అన్న. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొన్న బీహార్లో 6 సీట్లు గెలిచిన పార్టీ మళ్ళీ ఇక్కడ మన ప్రభుత్వంలోకి వస్తుంటే నమ్ముతారా? ఓకే. మాది చేతల ప్రభుత్వం అండి, మాటల ప్రభుత్వం కాదు. మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఏ అభివృద్ధి చేశారంటే ఏ కార్యక్రమం చేస్తారు చెప్పండి? సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లులు, ఫ్రీ బస్సులు, ఈరోజు ఇందిరమ్మ చీరలు. ఇందిరమ్మ చీరలు ఎప్పుడు ఇవ్వాలండి? సరే అన్న, క్వాలిటీ ఇస్తున్నాం అన్న. గత 2 సంవత్సరాల ఇచ్చారు. ఆ చీరలు చూసి మంత్రులు కూడా కట్టుకుంటారేమో అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి చీరల పంపిణీకి పెట్టారు. మొన్న జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయని చీరలు పంపిణీ చేశారు, డబ్బులు పంపిణీ చేశారు, మందు పంపిణీ చేశారు, పంపిణీ చేశారు. అంటే ఎలక్షన్ లో ఉంటే ఇవన్నీ పంపిణీ చేసి లబ్ధి పొందుతారా? అంటే డైరెక్ట్ గా ఎలక్షన్స్ రావడం దిగడానికి దమ్ము ధైర్యం లేని పార్టీ అయితే అది కాదు మహేష్ అన్న. నిన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ చీరలను చూస్తే, ఇంత క్వాలిటీ చీరలను చూస్తే మంత్రులు కట్టుకుంటారేమో అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే మీరు ఇచ్చినటువంటి చీరలు మసిబట్టకి లేకపోతే ఊర్లలో పావురాలు పిట్టలు రాకుండా దాన్ని పాతేవాళ్ళు, ఈ చీరలు ప్రతి ఒక్క ఆడబిడ్డలు కట్టుకుంటారు, మంత్రుల భార్యలైనా ఎమ్మెల్యేల భార్యలైనా కట్టుకుంటారు అన్నట్టు కూడా చెప్పడం అనేది సేమ్ చీరలు ఇవ్వడం జరిగిందండి. మేము ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఈ చీరలు ఏదో సేమ్ అదే చీరలు విధిస్తా ఉన్నారు. వీళ్ళు ఓన్లీ మాటలు చెప్తా ఉన్నారు తప్ప చేతల్లో ఏం లేదు. ఓకే. ప్రతి బతుకమ్మ పండగకి మేము చీరలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు గత 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వకుండా ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చీరలు పంపడం ఏంటి? ప్రజలు అర్థం చేసుకోరా? చేసుకుంటారంట. మరి తప్పకుండా అర్థం చేసుకుంటారు. పక్కా డౌట్ లేదు, నో డౌట్. మరి సన్న బియ్యాలు, ఇందిరమ్మ పథకాలు, ఇందిరమ్మ ఇల్లులు, కొత్త రేషన్ కార్డు, సన్న బియ్యం అని చెప్పి కూడా పురుగులన్నం పెడతా ఉన్నారండి. ఈ రోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్టయితే IIIT స్టూడెంట్స్ బాసరలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అంటే అర్థం చేసుకో, 60,000 ఉద్యోగాలు, వారు 2 లక్షల జాబ్ కార్డులు ఇస్తాన్న ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు 40,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 అని చెప్పుకుంటా ఉన్నారు, 80,000 అని చెప్పుకుంటారు. వాళ్ళకి కరెక్ట్ గా ఫిగర్ తెలియట్లేదు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇప్పటివరకు జాబ్ కార్డులు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏమంటారు, బీసీ రిజర్వేషన్లు అవి ఇవి కారణాలు అని చెప్పేసి అంటున్నారు కదా. బీసీ రిజర్వేషన్ కూడా కోర్టు కారణాల వల్ల మళ్ళీ ఆపేశారు కదా. అంటే అమలుకు హాని కానీ హామీలు ఇస్తారు, తర్వాత మళ్ళీ ఆపుకుంటారు. వాళ్ళే కోర్టులో కేసు ఇస్తారు, వాళ్ళే పెండింగ్ లో పెడతారు. ఓకే. అంటే మీ ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మళ్ళీ కోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వెళ్ళకుండా మళ్ళీ ఆపుకున్నారు. సరే, ఫైనల్ గా ఒకటి అడుగుతా, బీసీ బిడ్డగా
కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నది. ఈరోజు బీసీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి పాలాభిషేకాలు కూడా చేయడం అనేది జరిగింది. సో ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఓన్లీ మాటలకే పరిమితం అవుతుందని 42% రిజర్వేషన్ వీళ్ళు ఇక్కడ కూడా బీసీలను మళ్ళీ ఒకసారి మోసం చేయడం జరిగింది. ఇది ఓన్లీ మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే మోసం, మోసం అంటేనే రేవంత్ రెడ్డి లాగా తయారైంది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను కానీ ఈ ముఖ్యమంత్రి కానీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు జనాలు మీరు వెళ్ళి కనుక్కుంటే అమ్మో ఆయన దొంగ మాటలు చెప్తాడు, ఆయన అసలు ఆయన మాటలు నమ్మలేమన్నాడు. ఊర్లలో అదే పరిస్థితి ఉంది, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి మాటలు నమ్ముతలేరు జనాలంటే ఇంకా ముఖ్యమంత్రి ఉండే అర్హత ఉందా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ ఆ విధంగానే ఉందా? బీసీలు ఇంకా నమ్మట్లేదా? ఇప్పుడు మీరు ఎంతమందికి బీసీ మంత్రి పదవులు ఇచ్చారండి ఒకసారి చూడండి. ఇచ్చింది వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు, పొన్నం గారికి ఇచ్చారు. 42% అనేది ఎంతమందికి ఇవ్వాలండి? ఇంకో 2 పదవులు కూడా ఇస్తా అంటారు. 9 మందికి ఇవ్వాలి. ఇచ్చింది 4కే కదా. ఇస్తారేమో, టైం ఇచ్చి చూడాలి కదా. మీరు ఇచ్చిన రిజర్వేషన్ 42% అన్నప్పుడు 9 మందికి రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు 4కే ఇచ్చారు కదా. మిగతా మందికి మరి ఇప్పుడు బీసీలు ఎక్కడ సైడ్ అన్న? బీసీలు మైనార్టీలు అన్ని వర్గ ప్రజల్లో కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారండి. ఇప్పటికి మైనార్టీలు బీసీలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా హ్యాపీలో ఉన్నారంటే మా బీఆర్ఎస్ హయాంలో ఉన్నారు. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ లో సువర్ణ పరిపాలన అందించడం జరిగింది మా యొక్క ప్రభుత్వం. ఇప్పటికీ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని జనాలు నమ్ముతారు అంటారు. ఈ రోజు కూడా జనాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే రావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. సో మీ ఫైనల్ లక్ష్యం కేటీఆర్ గారిని సీఎం చూడడం. మరోసారి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారు సీఎం అవుతారు తప్పకుండా. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. రేపు ఖైరతాబాద్ లో కూడా బీఆర్ఎస్ జెండా తప్పకుండా రేపు జరగబోయే బై ఎలక్షన్ లో ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతాం. మీలాంటి కార్యకర్తలకు ఇచ్చినా గెలుస్తారు తప్పకుండా. ఆస్పిరెంట్ గా నేను తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. సో నేను జనాల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాను, మీరు చెప్పినటువంటి ఏరియాలని అడుగుతా తప్పకుండా. మహేష్ అన్న నిజంగా మీకు పని చేసిండా, ఇప్పటికీ మీరు గుర్తు పెట్టుకుంటారా లేదా అనేది మీరు వెళ్ళి అడుగుతా. ఒకవేళ లేదు అంటే మీరు తప్పుకుంటారా పోటీ? తప్పకుండా. ఇది కూడా ఛాలెంజ్ స్వీకరిస్తాం. రేపే రిలీజ్ చేస్తాను. ఇప్పుడే వెళ్ళండి. మళ్ళీ మీరు అక్కడ ఫోన్ చేసి ఇప్పుడే వెళ్ళండి. పదండి, నేను కూడా వస్తాను కావాలంటే. రైట్ అన్న, చూద్దాం రానున్న రోజుల్లో మీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు నెరవేరుస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చిట్చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.